తెలంగాణ రాష్ట్రంలో ప్రీ మాన్సూన్ రేంజ్ ప్రారంభమైనాయి. ఇప్పటికే ఐఎండీ కూడా లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ కు సంబంధించినటువంటి నివేదికను విడుదల చేయడం జరిగింది. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఐఎండీ చెప్పినటువంటి వివరాల ప్రకారంగా చూస్తే మాత్రం ఈసారి నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని అటు మే 27వ తారీఖున తాకే అవకాశం ఉన్నట్టు కేరళ తీరాన్ని, అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా జూన్ 2వ వారంలో తెలంగాణ రాష్ట్రంలోకి కేరళ తాకిన తర్వాత జూన్ 2వ వారంలో తెలంగాణ రాష్ట్రంలోకి కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమకు కావచ్చు, అటు నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉంటుందని కూడా ఐఎండీ ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గినా కూడా ఉక్కపోత అనేది కొంత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కూడా చల్లటి వాతావరణం అలుముకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రీ మాన్సూన్ రెయిన్స్ కూడా ప్రారంభం కావడం ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. రైతులకు కూడా ఈసారి మంచిగా వర్షాలు జోరుగా కురుస్తాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా 106% మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈసారి ఎలినినో ప్రభావం అనేది ఉండదనేది కూడా ఐఎండీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, జోరుగా కురిసే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రీ మాన్సూన్ రెయిన్స్ అనేవి ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం కూడా హైదరాబాద్ నగరంలో ఒక చల్లటి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రత మాత్రం తగ్గిందనే చెప్పాలి. మంచి వర్షాలు కురుస్తాయి అనేది కూడా ఐఎండీ ఇప్పటికే తెలిపినటువంటి నేపథ్యంలో అటు రైతులు కావచ్చు, ప్రజలు కూడా సంతోషిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.